గడిచిన 2, 3 రోజులకి మనం అబ్జర్వ్ చేస్తే రాజకీయాలు చంద్రగిరి నియోజకవర్గంలో ఈ ప్రాంతం మొత్తం గూడా తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా ప్రాంతం మొత్తం గూడా రకరకాల రాజకీయాలు ముఖ్యంగా హింసతో కూడుకున్నటువంటి అనేక రకాల రాజకీయాలను మనం చూస్తున్నటువంటి సిట్యుయేషన్‌ని అబ్జర్వ్ చేయొచ్చు. అయితే పులివర్తె నాని మీద జరిగినటువంటి మర్డర్ అటెంప్ట్‌ని మాత్రం ఎవరు లైట్‌గా తీసుకున్నా, సీరియస్‌గా తీసుకున్నా పులివర్తె నాని భార్య సుధారెడ్డి మాత్రం ఆమె ఎక్కడా గూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఓపెన్‌గా చెప్తున్నారు. రీసెంట్‌గా ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఆమె తన జిల్లాకి కానీ, లేదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వేరే ప్రాంతానికి సంబంధించినటువంటి పోలీసులు, ముఖ్యంగా తన జిల్లా ఎస్పీ అసలు ఏమాత్రం కూడా యాక్షన్ తీసుకునే పరిస్థితిలో లేరని, జూన్ 4 వరకు ఆగండంటూ తమకే రివర్స్‌లో సలహాలు ఇస్తున్నారు అనేసి ఆమె మీడియా ముఖంగా మీడియా ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారు. ఇది పులివర్తె నాని కేసా, ఇంకొకళ్ళ కేసా అనేది పక్కన పెడితే, ఒక వ్యక్తి మీద మాజీ ఎమ్మెల్యే గావచ్చు, ఎమ్మెల్యే క్యాండిడేట్ గావచ్చు, మీలాంటి నాలాంటి సామాన్యుడు గావచ్చు, ఎవరి మీదైనా సరే మర్డర్ అటెంప్ట్ జరిగినప్పుడు మీకు ప్రూఫ్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఈ ప్రూఫ్ వీడియోస్ కూడా ఉన్నప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. వాళ్ళని ఇమ్మీడియేట్‌గా అదుపులో తీసుకోవాలి. అట్లా తీసుకోకపోవడం వల్ల ప్రాణ నష్టం జరుగుతుంది. అది పులివర్తె నానికా, మీకా, నాకా అనేది తర్వాత సంగతి. సో, ప్రూఫ్ కూడా ఉండి ఎవరు చంపడానికి ప్రయత్నించారనేది చూపించిన తర్వాత గూడా, సాక్షాత్తు ఎస్పీ లాంటి వ్యక్తి మేమేమి చేయలేము. జూన్ 4 దాకా ఉండండి అని సలహా ఇచ్చారని ఆవిడ ఆరోపణ. నేను అన్నారని అనట్ల. సో, ఇట్లాంటి ఆరోపణలు వస్తున్నప్పుడు ఈవిడ ఓపెన్‌గా ప్రెస్ మీట్ పెట్టి కూడా ఈ మాటలు చెప్పినప్పుడు, ఇంకా ఇప్పటికి గూడా అంటే ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి కొన్ని గంటలవుతున్నా గూడా ఇప్పటికి పోలీసులు చర్యలు తీసుకోలేదు అవతల వాళ్ళ మీద అంటే, ఇది ఖచ్చితంగా పోలీసులు గులాముల్లాగా ప్రవర్తిస్తున్నారు అంటూ తెలుగుదేశం పార్టీ తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది పోలీసుల మీద. సో, ఖచ్చితంగా ప్రజలు గూడా దీని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు టీడీపీకి సపోర్టింగ్‌గా నిలుస్తున్నారా? పోలీసులు వైసీపీకి నిలుస్తున్నారా? సెపరేట్ టాపిక్ ఇది. పులివర్తె నానియా ఇంకొకళ్ళు వైసీపీ క్యాండిడేట్ అని కాదు. ఎవరైతే మర్డర్ అటెంప్ట్ చేశారో వాళ్ళ ప్లేస్‌లో ఆహ్, ఈ ఈ ఈ పులివర్తె నాని ఉన్నా కూడా మనం ఇట్లాగే మాట్లాడుకోవాల్సుంటుంది. సో, ఎక్కడా కూడా పులివర్తె నాని భార్య సుధారెడ్డి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చాలా ఓపెన్‌గా ఆమె ప్రకటన చేయడం జరిగింది. కొన్ని గంటల్లో హోమ్ మినిస్టర్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కూడా కలవడానికి ఆమె ప్లాన్ వేస్తున్నారంటూ కూడా డిస్కషన్ నడుస్తుంది. అయితే మీకున్నటువంటి పొలిటికల్ నాలెడ్జ్‌లో చంద్రగిరి నియోజకవర్గంలో తప్పు ఎవరిదని మీరు అనుకుంటున్నారు? వైసీపీ వాళ్ళదా? టీడీపీ వాళ్ళదా? కామెంట్ చేయండి. ఎవరి తప్పు జరిగుంటుంది? ఎవరు ముందు తప్పు చేసుంటారని మీరు అనుకుంటున్నారనేది కూడా కంపల్సరీ కామెంట్ చేయండి.